హనుమకొండకు చెందిన డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సృజన్ ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు. ఆమె డెంటిస్ట్, అతను హార్ట్ స్పెషలిస్ట్. ఇద్దరికి 2023లో పెళ్లి చేశారు. పెళ్లి టైంలో డాక్టర్ సృజన్ కుటుంబం పెద్ద హంగామాని చేశారట. 30 లక్షల క్యాష్, 30 తులాల బంగారం తీసుకున్నారని ప్రత్యూష తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ పెళ్ళైన కొద్ది కాలం తర్వాతే ప్రత్యూష్కి సృజన్ మీద అనుమానాలు వచ్చాయి. సృజన్ రోజు రాత్రి ఫోన్లో ఎవరో అమ్మాయితో చాటింగ్, వీడియో కాల్స్, టిక్ టాక్ లెవెల్లో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ఆమెకు తెలిసింది. సృజన్ హాస్పిటల్ ప్రమోషన్ కోసం రీల్స్ షూట్ చేయడానికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్తో ఫుల్ ప్రేమలో ఉన్నాడని, ఈ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి పేరు శృతి, చాలా బోల్డ్గానే ఉంటుందట. సోషల్ మీడియాలో ఫేమస్. ఆ బోల్డ్నెస్తో మనోడిని పడేసింది. ఇవన్నీ ప్రత్యూష గమనించాక పాపం బాధను ఉండబట్టలేక సృజన్ని నిలదీసి అడిగిందట. నువ్వు చీటింగ్ చేస్తున్నావా అని. అడగడంతో గొడవలు మొదలై చేసేది లేక సృజన్ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పినా మా వాడు అలాంటి వాడు కాదు అంటూ ఆమెను తిరిగి తిట్టారు. అయినా ప్రత్యూష తన భర్తను మార్చుకోవాలని ప్రత్యూష ఇంట్లో చెప్తే ప్రత్యూష తల్లిదండ్రులు వచ్చి మారమని అడిగిన సృజన్ మాత్రం తన ఎఫ్ఐఆర్ని ఏమాత్రం పట్టించుకోకుండా కొనసాగించాడు. ఇక ఒకరోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగితే సృజన ప్రత్యూషను లోపల పెట్టి తాళం వేశాడు. కాసేపటికి లోపల నుండి శబ్దం రావట్లేదని చూస్తే పాపం ప్రత్యూష ఉరి వేసుకుని చనిపోయింది. ఆమె తన భర్త గురించి బయటకు చెప్పుకోలేక లోపల బాధపడి చివరికి క్లినికల్ డిప్రెషన్ వచ్చిందంట. తాను చెప్పినా ఎవరు నమ్మడం లేదని ఆవేదనతో ఉండేదట. పోలీసులు వచ్చి అక్కడే ఘటన స్థలాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం చేశారు. ఆమె తల్లిదండ్రులైతే మా పిల్లలను వాళ్ళు మానసికంగా హింసించారు, చచ్చేంత ఒత్తిడి చేశారు అని రోధిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు సృజన్, అతని తల్లిదండ్రులు మధుసూదన్, పుణ్యవతి, ఇక శృతి అనే ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్ చేసి 306 IPC కింద కేసు పెట్టారు. ప్రస్తుతం వారు జడ్జి కస్టడీలో ఉన్నారు.